బ్రేకింగ్ న్యూస్ తిరుమల కల్తీ నెయ్యిపై మరో పిటిషన్ తోసిపుచ్చింది సుప్రీంకోర్టు. జంతుకోవు కలిసిందని చెప్పడానికి మీరేమైనా నిపుణులా అని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. పిటిషనర్ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే సీబీఐకి అందించండి అని సుప్రీంకోర్టు ఆదేశించింది. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి పిటిషనర్ వేసిన పిటిషన్ను కొట్టిపారేసింది సుప్రీంకోర్టు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, చెప్పండి, మొత్తంగా జంతు కొవ్వు కలిసింది అన్న దానికి సంబంధించి సుప్రీంకోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ విధంగా చెప్పడానికి మీరు ఏమైనా నిపుణులా అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ప్రజెంట్ దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రైట్, తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పానూరు శ్రీనివాస్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ విచారణ అర్హం కాదంటూ కూడా సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేసు విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. జంతువులో కొవ్వు కలిసిందని చెప్పడానికి మీరేమైనా నిపుణులా అంటూ కూడా పిటిషనర్ తరపు న్యాయవాదిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. అంటే కల్తీ వ్యవహారంపై అధికారులను కలవాలంటూ కూడా సిబిఐ సూచించారు. కల్తీ జరిగిందని చెబుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిన పరిస్థితులు మారుతున్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ఇక పబ్లిక్ స్టేట్మెంట్ సిబిఐ ఆపలేకపోతుందని కూడా పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇక టీటీడీ లడ్డు వ్యవహారంపై సిబిఐ విచారణ కొనసాగుతున్నందున తమ వద్ద ఉన్న ఆధారాలను సిబిఐకి ఇవ్వాలని కూడా సుప్రీం ధర్మాసనం సూచించింది. ఇక ఇంతటితో ఈ పిటిషన్ విచారణకు అర్హం కానిది అంటూ కూడా పిటిషన్ డిస్మిస్ చేస్తూ కేసు విచారణను ఎంతటితో ముగిస్తున్నామంటూ కూడా సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. మొత్తంగా చూసుకుంటే అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారానికి సంబంధించి ఆ పిటిషన్ దాఖలు చేస్తున్నారు. కానీ ఎవరికి వారు నిపుణులుగా భావిస్తూ ఈ పిటిషన్ దాఖలు చేస్తున్నారంటూ కూడా సుప్రీం ధర్మాసనం ఆగ్రహం చేస్తుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు అధికారులను కలవాలి, అధికారులను కలిసి మీకున్న డౌట్స్ వారికి సూచించాలంటూ కూడా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. శివ, మొత్తంగా నెయ్యి కలిసింది అన్న దానికి సంబంధించి పిటిషనర్ దగ్గర ఏవైనా ఆధారాలు ఉంటే సిబిఐకి అప్పగించాలంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పిన పరిస్థితి. మరి ఆధారాలకు సంబంధించి పిటిషనర్ ఎటువంటి దిశానిర్దేశం అంటే ఎటువంటి డెసిషన్ తీసుకోబోతున్నారు? కల్తీ జరిగింది అనేది కూడా ఇప్పటికే నియమించిన సిట్టు స్టేట్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉందో అది నిర్ధారించింది. కానీ దాంట్లో కొవ్వులు కలవలేదు అనేది కూడా సిట్టు కూడా తెలిపింది. కానీ కల్తీ జరిగింది అనేది కూడా ప్రధానంగా నిర్ధారించింది. ఇప్పుడు దీనికి సంబంధించి కూడా అధికార విపక్షాల మధ్య వాడివేడిగా విమర్శలు ప్రతి విమర్శలు అయితే కొనసాగుతున్నాయి. కానీ ఇప్పుడు మళ్ళా దీనికి సంబంధించి శ్రీనివాసరావు అనే వ్యక్తి కూడా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. సో వారి దగ్గర ఉన్న ఆధారాలు కానీ ఇతర ఏమైనా సూచనలు కానీ ఉంటే కనుక అధికారులను కలిసి వివరించాలంటూ సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించి ఒక విచారణను ఇంతటితో ముగించింది. శివ, మొత్తంగా ఏదైతే కల్తీ నెయ్యికి సంబంధించి ఏవైతే టాక్స్ వస్తున్నాయో వాటన్నిటికి సంబంధించి భక్తుల మనోభావాలపై ఎక్కువగా ప్రభావం పడుతున్న నేపథ్యంలో తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? రైట్, ఇప్పటికే సిట్టు ఇచ్చిన నివేదికకు సంబంధించి దాంట్లో కల్తీ జరిగింది అనేది కూడా ఇటు విపక్ష పార్టీలు కూడా ఒప్పుకుంటున్నాయి. గతంలో ప్రభుత్వంలో ఉండే దానికి కారకులైన కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరూ కూడా కల్తీ జరిగింది అనేది ఒప్పుకుంటున్నారు. కానీ జంతు కొవ్వులు కలవలేదు అనేది ప్రధానంగా వారు చెప్తున్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ జంతు కొవ్వులు కలిసిందని కూడా ప్రధానంగా ఆరోపణలు చేశారు. దాంట్లో నిజం లేదు, కల్తీ జరిగిందనే నిజం. కాబట్టి సిట్టు కల్తీకి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటుంది అనేది కూడా విపక్ష పార్టీలు అంటే ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీ కూడా చెప్తా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మరోవైపు సిట్టు నివేదిక సమర్పించిన తర్వాత ఇటు మరొక ప్రత్యేక కమిటీని కూడా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దానికి సంబంధించి కూడా ప్రజెంట్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో నిజానిజాలు అనేది త్వరలోనే జరగబోతుంది. కానీ ఈలోపు భక్తుల మనోభావాలకు సంబంధించి వారి మనోభావాలు దెబ్బతీశారు అనేది కూడా ప్రతిపక్ష వైసీపీ పార్టీ ఆరోపిస్తోంది. ఇక ప్రజెంట్ దీనికి సంబంధించి శ్రీనివాసరావు కూడా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం సూచించి ఆ పిటిషన్ కూడా డిస్పోజ్ చేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. తదుపరి వారికి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఏమైనా ఆధారాలు ఉన్నా కానీ అధికారులను కలిసి వివరించాలని కూడా ధర్మాసనం తెలియజేసిన నేపథ్యంలో ఫర్దర్ గా వాటి దగ్గర ఆధారాలు సమర్పిస్తారా ఇది చెప్తారని కూడా చూడాల్సి. రైట్ శివ, థ్యాంక్ యూ.